అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఆర్ఎస్ అన్న. ఎగ్జిట్ పోల్స్ మనం అనుకున్న ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చినాయి. 1వ తారీఖున 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసుకొచ్చని ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే మనకి ఇప్పుడు సెంట్రల్ ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే మనం ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే 80 నుంచి 100 వరకు రావచ్చు అన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే 90 నుంచి 120, చాలా వరకు 120 నుంచి 130 వరకు రావచ్చు. వైసీపీకి కొన్ని అయితే మరీ తక్కువ ఇచ్చినాయి, కొన్ని అయితే ఎక్కువ ఇచ్చినాయి. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ నమ్మకాలతో కొంతమంది చెప్తారు, కొంతమంది ఎగ్జిట్ పోల్సే మనకి చాలా వరకు ఎలక్షన్ జరిగిన తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు మనం నమ్మొచ్చు కొన్ని చెప్తుంటే, ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మనం ముందు చెప్పినట్టుగా ఏ అయితే పేర్లు చెప్పుకున్నా అందులో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే వచ్చినాయో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి కంపల్సరీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఒక జోష్ పెరిగిందనే చెప్పొచ్చు. కొన్ని సొంతంగా అంటే ఒకటి కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే కొంతమంది చిన్న చిన్న ఎగ్జిట్ పోల్స్ చూసే వాళ్ళతో వాళ్ళు డీల్ కుదుర్చుకుని ఇన్ని డబ్బులు ఇస్తాం, మీరు ఇన్ని ఎగ్జిట్ పోల్స్ మాకు ఇన్ని సీట్లు వచ్చేలా చూస్తే కొన్ని వస్తుంటాయి. వాటిని కలిపితే దగ్గరగా ఎక్కువగా ఉంటాయి, లేదంటే డబ్బులు ఇచ్చిన సంస్థలు ఎక్కువ ఉంటాయి. కానీ నేషనల్ సంస్థలు కొన్ని ఉంటాయి డబ్బులకు కూడా లొంగకుండా ఖచ్చితత్వానికి దగ్గరగా తీసుకునే ఎగ్జిట్ పోల్స్ ఏవైతున్నాయో అవి మనకు కంపల్సరీ నమ్మవలసిందే. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ని తప్పుపడుతూ వచ్చిన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ సార్లు ఎగ్జిట్ పోల్స్ ఏ అయితే నిర్ణయాలు విశ్లేషించి చెప్పినాయో వాటికి దగ్గరగా రిజల్ట్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం దేశాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఎలక్షన్ జరిగిన తీరు మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే చాలా వరకు ఎన్డీఏ కూటమి జోస్ పెంచే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయని మనం చెప్పవచ్చు అనమాట.